హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ బుజ్జి క్రియేషన్స్. బిగ్ బాస్ 9 తెలుగు 6th వీక్ ఓటింగ్ ఎలా ఉందో చూద్దాం. 5వ వారం శ్రీజ ఎలిమినేషన్తో 6వ వారంలో కూడా షాకింగ్ ఎలిమినేషన్ ఉంటుందని ఖాయంగా అనిపిస్తుంది. ఈ వారం నామినేషన్లో భరణి, తనూజ, రాము రాథోడ్, దివ్య నిఖిత, సుమన్ శెట్టి, డిమాండ్ పవన్ ఈ 6గురు నామినేషన్లో ఉన్నారు. వీళ్ళల్లో ఎవరికి ఎక్కువ ఓట్లు పడ్డాయి, ఎవరు ఎలిమినేట్ అవుతున్నారో ఈ వీడియోలో తెలుసుకుందాం. ఇక ఈ వీడియోలో నేను ముగ్గురు గురించి మీకు పక్కాగా ఒక క్లారిటీగా వీడియోలో చెప్తాను. ఆ ముగ్గురు ఎవరంటే ఆయేషా, కళ్యాణ్, తనూజ. వీరి ముగ్గురు గురించే ఈ వీడియోలో మాట్లాడుకుందాం. ఇక ఈ వీడియోలోకి వచ్చే ముందు ఈ వారం ఎలిమినేట్ అవ్వబోయేది మీ ఊహకు అందని ఒక వ్యక్తి ఎలిమినేట్ అవుతున్నాడు. అతను ఎవరు అనేది మీరు కామెంట్ రూపంలో చెప్పండి. మీరు ఎంతవరకు ఊహించగలరో చూద్దాం. ఇక ఈ వారం శనివారం ఎపిసోడ్ మాత్రం చాలా అంటే చాలా థ్రిల్లింగ్గా ఉంటుంది. కొన్ని తెలియని విషయాలు అందరికీ తెలియజేసి నాగార్జున చాలా అంటే చాలా క్లాస్ స్పీకర్ అనే చెప్పొచ్చు. నాగార్జున గారు ఈ వారం శనివారం ఎపిసోడ్ అసలు ఎవ్వరు మిస్ అవ్వకండి. చాలా అంటే చాలా బాగుంటుంది. అండ్ రమ్యకి ఎక్కడ ఎంత పైకి రమ్యకి మాధురికి ఎంత పొగరుందో ఆ పొగర్ని మొత్తం దించుతాడు నాగార్జున గారు ఈ వారం. తప్పకుండా మిస్ అవ్వకుండా ఈ వారం శనివారం ఎపిసోడ్ మాత్రం చూడండి. ఇక వీడియోలోకి వెళ్ళిపోదాం. కళ్యాణ్ గురించి అండ్ తనుజ గురించి అండ్ ఆయేషా గురించి తెలుసుకుందాం. వీడియో నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. ఫస్ట్ ఆయేషా గురించి తెలుసుకుందాం. ఆయేషా రావటంతోనే ఒక టపాకాయలాగా ఒక నిజంగా ఈ అమ్మాయి బాగా ఆడుతుందేమో అంటూ ఒక నిర్ణయంతో వచ్చిందేమో అనుకున్నాం అందరం. ఫస్ట్ రావటంతోనే తనూజ మీద పడిపోవటంతో అందరూ బాగా అడిగేసింది తనూజ అని అది ఇది అన్నారు. తనూజ కూడా తిరిగి రిప్లై ఇచ్చింది అనుకోండి. బట్ తను అసలు ఇక్కడికి వచ్చి ఎలాంటి ఎమోషన్కి లోన్ అవ్వదని, ఎలాంటి రిలేషన్స్ పెట్టుకోనని, అందరి రిలేషన్స్ బయటికి తీస్తానని అని నాగ్ సార్ దగ్గర చెప్పి లోపలికి వచ్చి తను ఏం చేసిందంటే తెలుసుకుందాం. అసలు నాకు లైవ్లో ఈ ఎపిసోడ్ చూసినప్పుడు మాత్రం నవ్వలేక చచ్చాను నేనైతే. ఈ వీక్ కెప్టెన్ టాస్క్ అందరికీ తెలిసిందే. కెప్టెన్ టాస్క్లో వాళ్ళ 5గురు వీళ్ళ 5గురు 10 మంది బాల్ ఆట ఆడారు. అందరూ ఓడిపోయారు. సులువుగా ఉంటారని సుమన్ శెట్టి గారిని తీసుకున్నారు. ఓకే, సుమన్ శెట్టి గారు అందరూ ఇద్దరు పేర్స్గా అయ్యారు. ఆయేషా అండ్ మాధురి, సుమన్ శెట్టి అండ్ గౌరవ్, రమ్య అండ్ శివ వీళ్ళు జంటలుగా గేమ్ ఆడారు. అదేంటి, ఒక శవపెట్టికలో ఒక వ్యక్తి పడుకొని ఉంటే ఇంకొకళ్ళు ఫోన్లో ఏమంటారు, అది మెగాఫోను ఏదో అంటారు, స్పీకర్ ఫోను. దాంట్లో వాళ్ళు ఇచ్చే సలహాల మేరకు సూచనల మేరకు దాన్ని తీసుకొని రావాలన్నమాట. ఆ వ్యక్తిని కనుక్కొని రావాలి. ఇలా గేమ్ స్టార్ట్ అయింది. ఫస్ట్ ఆయేషా ఇది కనుక్కుంటుంది, పరిగెత్తుతుంది గేమ్లో. ఇక తనే గెలుస్తుంది అని అందరూ అనుకుంటారు. ఆయేషా ఇంత ఫాస్ట్గా పరిగెత్తింది కదా, గేమ్లో తనే గెలుస్తుందని. కానీ తీరా చూస్తే లాస్ట్లో పోయిన సుమన్ శెట్టి గారు అండ్ గౌరవ్ గారు ఇద్దరు గెలుస్తారు గేమ్. అమ్మ ఇంకా స్టార్ట్ చేస్తుంది ఆయేషా తన పర్ఫార్మెన్స్. మహానటి యాక్షన్ అనమాట. అసలు ఎమోషన్ అవ్వకూడదు. ఇప్పుడు తను వచ్చిందేంటి, తనూజ మీద నామినేషన్ వేసిందేంటి, నువ్వు ఊరికనే ఏడుస్తావు, నువ్వు ఊరికనే అలుగుతావు, నువ్వు ఊరికనే సెంటిమెంట్ అవుతావు, అందరినీ బ్లాక్మెయిల్ చేస్తావు, ఇదే కదా చెప్పి చేసింది. అప్పుడు తిని చేసింది ఏంటి, అస్సలు ఏడ్చింది చూడండి, రేంజ్లో ఏడ్చింది. అసలు ఎందుకు అంత ఏడ్చిందో నాకు ఇప్పటికి అర్థం కాదు. నాకు కళ్ళు కనిపించలేదు ఇమ్మో, నేను ఫస్ట్ అయిపోయాను ఇమ్మో, అబ్బో అవి అంతవరకు తనూజ ఏడ్చింది. కానీ ఇంతవరకు ఇలా ఏడవటం నేను చూడలేదు. తనేదో కామ్గా వెళ్ళి దుప్పటి కప్పుకొని ఏడుస్తుంది కానీ అందరి ముందు ఇలా గట్టిగా అరవటం ఇలాంటివన్నీ లేదు. ఇంకా ఒకటి ఏడ్చింది, వచ్చిన 4 రోజులకే 2 సార్లు కాదు 3 సార్లు ఏడ్చింది. ఒకటి ఫ్లాప్ అయింది. రెండవది అరవటం. తనూజ అరిస్తే ఏదైనా ఒక రీజన్ ఉండేదానికి అరుస్తుంది. ఏదైనా వంటగదిలో అదే కిచెన్లో ఏదైనా గొడవ జరిగితే అలా, లేకపోతే నామినేషన్లో అరుస్తుంది. కానీ తిను ఊరికనే అరుస్తుంది. గై అని ఆ గొంతు వింటుంటేనే నాకు చిరాకు వస్తుంది అసలు. ఆడియన్స్కి ఒకరి శ్రీజ దమ్ము పోయారులే అనుకుంటే ఏమొచ్చింది అసలుకి. అసలు ఆ అరుపులేంటి, ఆ అరవటం ఏంటి, క్యా అంట. అది రెండో దాంట్లో ఫ్లాప్ అయిపోయింది. ఇక మూడోది బ్లాక్మెయిల్ చేయటం. బాల్ ఇవ్వలేదని ఫస్ట్లోనే అందరినీ బ్లాక్మెయిల్ చేసి మరీ బాల్ తీసుకుంది. ఇక తనూజని ఏ విధంగా అడుగుతుంది, నాకు ఇదొక పాయింట్.
అసలు తనూజ ఆయిష చేసే నాటకాలు అందరి దగ్గరికెళ్ళి ఒకరి గురించి ఒకరికి చెప్పటాలు, తను కానీ నామినేషన్‌లోకొస్తే ఎక్కువ రోజులు ఉండదని నేను అనుకుంటున్నాను. మీరేమనుకుంటున్నారో కామెంట్ చేయండి. ఇంకొక రెండో విషయం తనూజ. తనూజ ఈ నామినేషన్ పడ్డప్పటి నుంచి కొంచెం డల్ అయిందనే చెప్పాలి. ఎందుకంటే తను నామినేషన్‌లో ఉండి నేనెళ్ళిపోతాను అని కాదు. వీళ్ళు ఇంతలా చెప్తున్నారు, బయట నా గురించి ఎలా పోతుందో, నెగెటివ్‌గా పోతుందో, పాజిటివ్‌గా పోతుందో అంటే తన మైండ్‌కి బాగా ఎక్కిచ్చేసారనమాట. ఎవరు? మాధురి అండ్ ఆయిష, రమ్య వీళ్ళందరూ ఎక్కిచ్చారు. కానీ తనూజ వింటుంది కానీ దాన్ని మైండ్‌కి తీసుకోలే. ఫస్ట్ రోజు మటుకు మైండ్‌కి తీసుకొని బాగా అప్సెట్ అయిందని చెప్పాలి. తర్వాత రోజు కొంచెం బాగుండింది. తర్వాత ఇంకా కిచెన్‌లో చిన్న చిన్న గొడవలు మొదలయ్యాయి. ఆ మాధురి గారు అసలు చిన్నది అంటే లెక్కలేనట్టు పో డిమాండ్ పవన్‌ని గానీ అండ్ తనూజని కానీ ఓ లెక్కలేనట్టు మాట్లాడుతున్నారు. నిజంగా తనూజ భూదేవి ఉన్నంత ఓర్పు ఉంది తనూజకి. ఒక్క మాట అనకుండా కామ్‌గా ఉంటూ, అరవకుండా ఎందుకులే ఇలాంటి వాళ్ళతో వీళ్ళొక ఇది చేసుకొనొచ్చారు. అది కళ్యాణ్‌కి నచ్చలేదు. ఆమె అంతలా అరుస్తున్నా నువ్వెందుకు మాట్లాడట్లేదు అని చెప్పి కళ్యాణ్ 2 రోజుల నుంచి మాట్లాడటం మానేశాడు తనూజతో. సరేనని తనూజ అప్పటికే అడుగుతుంది. ఎందుకు నువ్వు నాతో మాట్లాడటం మానేసావని. తనూజ మాత్రం నాకు ఈ వారం చాలా అంటే చాలా బా నచ్చింది. ఎక్కడ ఎంత మాట్లాడాలో అంతే మాట్లాడింది. ఎవరిని ఎంతవరకు పెట్టాలో అంతవరకే పెట్టింది. చాలా ఇలాంటి అమ్మాయి మన ఇంట్లో కూడా ఒక చెల్లిగానో, ఒక అక్కగానో ఉంటే బావుంటుంది అని బయట వాళ్ళందరూ అనుకునేటట్టుగా తను పాజిటివ్‌గానే పోతుంది. అది నాగార్జున గారు తనకి తెలియజేస్తే తను కొంచెం స్ట్రెస్ రిలీఫ్ అవుతుంది అని అనుకుంటున్నాను. ఇక తనుజ అందరి గురించి మాట్లాడుతుంది కానీ కళ్యాణ్ గురించి ఎందుకు కళ్యాణ్ నాతో మాట్లాడట్లేదని రీతుని అడిగింది. ఇంకా రీతు కళ్యాణ్‌ని తీసుకొచ్చి కెప్టెన్ రూమ్‌లో మాట్లాడిందనమాట. అప్పుడు కళ్యాణ్ ఎందుకు మాట్లాడట్లేదు నాతో అంటే, నాకు ఇష్టమైన వాళ్ళని ఎవరైనా తిడుతున్నా, గదమాయించినా నాకు చాలా కోపం వస్తుంది. నేను అందుకే మాట్లాడట్లేదు అని చెప్తాడు. అంటే అంటే నిన్నే ఆమె ఎందుకు మాధురి గారు అంటే నాకు ఇష్టం లేని వ్యక్తితో నువ్వు తిరుగుతున్నావు అంటే నేను ఎవరితో తిరగకూడదనా అంటే కాదు. వాళ్ళు అలా అంటుంటే నాకు బాధేస్తుంది. నీకు బాధేదా అని అడుగుతాడు. సరే నేను చెప్తున్నాను విను. ఆమె కానీ, రమ్య కానీ, మాధురి కానీ, రమ్య కానీ ఫస్ట్ వాళ్ళు ప్రిపేర్ అయ్యి వచ్చిందే మనతో గొడవ పెట్టుకునేదానికి. ఇప్పుడు మనం కూడా ఆలోచన లేకుండా వాళ్ళతో గొడవ పెట్టుకుంటే పెద్ద రచ్చవటం తప్పించి ఏముండదు. నేను కొన్ని సహనంతో డీల్ చేస్తాను. కొన్ని సైలెన్స్‌తో డీల్ చేస్తాను. ఎక్కడ అరవాలో అక్కడ అరుస్తాను అని చెప్తుంది కళ్యాణ్‌కి. కళ్యాణ్ అంటాడు, "అలా నన్ను తిడుతుంటే నీకు బాధేయదా" అని. ఆఫ్‌కోర్స్ ఎందుకు బాధేయదు. బాధేసినా కూడా నేను ఎప్పుడు అరవాలో అప్పుడు అరుస్తాను కానీ ఇలా చిటికి మాటికి అరవను అని చెప్తది. ఇంకా అక్కడికి అయిపోతుంది. ఈ వారం తనూజాకి నాగార్జున గారు ఒక మంచి పని చేయబోతున్నారు. తనూజాకి, కళ్యాణ్‌కి ఒక మంచి జరగబోతుంది ఈ వారం అని తెలుస్తుంది. అదేంటో తెలుసుకుందాం. ఇప్పుడు చెప్పండి తనూజ గారంటే ఎంతమందికి ఇష్టం? తనూజ హౌస్‌లో మంచిగా బిహేవ్ చేస్తుందా? లేకపోతే అందరిని వాడుకుంటుందా? అసలు మీరు తనుజ గురించి ఏమనుకుంటున్నారో కామెంట్ చేయండి. ఇక కళ్యాణ్. కళ్యాణ్ నిజంగా ఎంత తెలివైన వాడంటే సూపర్ తెలివైనవాడు. వచ్చిన వైల్డ్ కార్డ్స్ అందరిని గమనిస్తున్నాడనమాట. ఎవరి దగ్గర ఏం మాట్లాడుతున్నాడు, సైలెంట్‌గా ఉండి ఎవరు ఎక్కడ ఏం మాట్లాడుతున్నారు, ఎవరు ఏం చేస్తున్నారు అనేది చాలా అంటే చాలా సైలెంట్‌గా చూస్తున్నాడు. తను తన దృష్టి మొత్తం ఆయిష మీదే ఉంది. తన నెక్స్ట్ నామినేట్ కూడా ఆయిష మీదే ఉంటుంది. అలా కళ్యాణ్ చాలా తెలివిగా ఆలోచిస్తూ అడుగులేస్తున్నాడు. ఇక కళ్యాణ్‌లో నాకు ఈ వారం నచ్చింది ఒక విషయం జరిగింది. అదేంటంటే స్విమ్మింగ్ పూల్ దగ్గర రాము, కళ్యాణ్ అండ్ సాయి కూర్చొని మాట్లాడుతూ ఉంటే సాయి అడుగుతాడు, మీరు తనుజకి ఎందుకు హెల్ప్ చేస్తున్నారు? ఎందుకు తనుజ అంటే అంత అభిమానం అని అడిగితే దానికి చెప్పిన ఆన్సర్ వింటే దిమ్మ తిరిగిపోద్ది. అసలు కళ్యాణ్ తనుజని ఇంత బాగా అర్థం చేసుకున్నాడా అనిపిస్తది. అదేంటో చూద్దాం. కళ్యాణ్ శివ అడిగిన ప్రశ్నకి నన్ను ఈ హౌస్‌లో ఎవ్వరైనా బాగా అర్థం చేసుకున్న వాళ్ళు ఎవరైనా ఉన్నారు అంటే అది ఒక్క తనూజ మాత్రమే. బంగారం తనూజ. అసలు అలాంటి అమ్మాయి కోసం ఏమైనా చేయొచ్చు. అంటే ఒకరి గురించి బ్యాడ్‌గా మాట్లాడే వాళ్ళనే చూసాను. ఒక వ్యక్తి వెనకాల ఇప్పటి వరకు ఒక వ్యక్తి బ్యాడ్‌గా మాట్లాడే వాళ్ళనే చూసాను 'బిగ్ బాస్' హౌస్‌లో. ఫస్ట్ టైమ్ ఒక వ్యక్తి గురించి పాజిటివ్‌గా వచ్చిన వైల్డ్ కార్డ్ ఎంట్రీస్ వాళ్ళకి చెప్పడం ఇదే ఫస్ట్ సారి చూస్తున్నాను. అది కళ్యాణ్‌లో నాకు చాలా బా నచ్చింది. నా కోసం స్టాండ్ తీసుకుంది. తనకెంతో ఇష్టమైన వాళ్ళు వచ్చి చెప్పినా గూడా తన స్టాండ్ మీద అలానే నిలబడింది తనూజ. అలాంటి అమ్మాయికి కాకుండా ఎవరికి చేయాలి నేను ఈ ఇంట్లో? నేను తనకు తప్పించి నా ఫస్ట్ ప్రయారిటీ వచ్చి తనూజనే ఉంటుంది. ఒక ఫ్రెండ్‌గా అయినా కానీ, ఒక వెల్ విషర్‌గా అయినా కానీ, ఒక అమ్మాయిగా కానీ నాకు తన మీదే ఉంటుందని తనకు చెప్పిన అంటే ఫస్ట్ టాస్క్ దగ్గర నుంచి వాళ్ళొచ్చినప్పటి నుంచి అన్ని విషయాలు చెప్తానన్నమాట. ఆ విషయాలన్నీ చెప్తే ఇప్పుడు వీడియో లెంత్ ఇంత అయిపోతుంది. ఆ విషయాలన్నీ మీరు
మనకి లైవ్‌లో చూపిస్తారు కానీ, దీంట్లో చూపిచ్చరు ఎపిసోడ్‌లో. కానీ కళ్యాణ్ తనుజని ఇంత బాగా అర్థం చేసుకున్నాడా అని అనిపిస్తది ఈ ఎపిసోడ్‌లో. అసలు నిజంగా ఎపిసోడ్‌లో కాదు లైవ్‌లో. నిజంగా తనుజని ఇంత బాగా అర్థం చేసుకున్న కళ్యాణ్‌ని అప్రిషియేట్ చేయాలి. తను అరుస్తుందని కాదు బ్రో. తను నిజంగా చాలా మంచిది. అలాంటి అమ్మాయి కోసం ఏమైనా చేయొచ్చు అన్న కళ్యాణ్ మాటలతో మీరు ఏమనుకుంటున్నారో కామెంట్ చేయండి. ఇదండి ఈ వారం ఎపిసోడ్. ఈ వారం వీడియో లైవ్‌లో జరిగినవి. ఇంకా చాలా ఉన్నాయి. గొడవలున్నాయి. అవన్నీ మనకు అనవసరం. చెత్త గొడవలు, చెత్త ఆర్గ్యుమెంట్స్, చెత్త బిహేవియర్స్ తప్పించి ఇక ఏమీ లేవు. నేను మాత్రం ఓన్లీ పాజిటివ్ మాత్రం తీసుకొని మీకు చెప్పాను. ఇక ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. ఇక ఈ వీడియోలోకొచ్చేస్తే కళ్యాణ్‌కి అండ్ తనూజకి ఈ వారం వీకెండ్‌లో నాగార్జున గారు ఓ లెవెల్‌లో అప్రిషియేట్ చేసి వాళ్ళ కళ్ళు తెరిపించే కొన్ని వీడియోలు ప్లే చేస్తున్నారని ఒక ఇన్ఫర్మేషన్ ఉంది. అది ఏంటంటే రమ్య మాట్లాడిన చెత్త మాటలు కళ్యాణ్‌కి అండ్ తనూజకి చూపించబోతున్నారని ఒక వార్త వైరల్ అవుతుంది. ఇదే కానీ నిజమైతే నిజంగా కళ్యాణ్ అండ్ తనూజ ఆట వేరే లెవెల్‌లో ఉండబోతుంది.